కొనుక్కోవాలన్నమాట, వెండి కొనుక్కోకుండా మీరు జాగ్రత్తగా మీరు ఎప్పుడు ఉంచండి అని చెప్తున్నారు. ఎందుకంటే కరువు రాబోతుంది. బైబిల్ ముందుగానే చెప్తుంది. ఆయన రాకడ సమయంలో ఏమొస్తుందంట? కరువు వస్తుంది, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, వరదలు వస్తాయి. ప్రజలు విచ్చలవిడిగా పాపముతో జీవిస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తూ ఉంటారు. సంగమా, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలంటే వాక్యము చేత నిన్ను సంఘమును ఏమి చేయాలంటే పవిత్రపరచబడాలి. హల్లెలూయా. అపోస్తలుల బోధలో మరొక ఏంటంటే దేవుని రాకడకు సంఘాన్ని ఏం చేయడం అంటే సిద్ధపరచడం. ఆమేన్. ఇప్పుడు మా తపనంత ఏంటంటే, సావుకుడు యొక్క తపనంత ఏంటంటే ప్రజలను దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి. దేని ద్వారా? వాక్యం చేత ప్రజలను ఉదక స్నానము చేయించి వాక్యం ద్వారా శుభ్రపరచు. మనిషికి శరీరాన్ని శుభ్రం చేసుకోవడం సబ్బు ఎలాగైతే వాడతామో ఆత్మ పరిశుద్ధపరచడానికి వాక్యం చేత ఏం చేయాలంట? పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. ఒక సేవకుడు అంటున్నాడు, పరలోకానికి సంఘానికి దేవుడు ఏమేశాడంటే నిచ్చెన వేశాడు. యాకోబు ఒక చోట రాయి తలగడ పెట్టుకుని ఏం చేస్తున్నాడు? పడుకున్నప్పుడు కళ వచ్చిన కళలో ఏమో పడుతుంది? ఆకాశములకు భూమికి ఏమైందంట? నిచ్చెన. ఆ నిచ్చెన మీద ఏం జరుగుతుందంట? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. ఆ దేవదూతలు ఎవరు? ఈ రోజు రేపు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఎక్కడ నిచ్చెన వేయబడింది. ఈ నిచ్చెనలో నీవు నేను ఎక్కబడుతూ నిచ్చెన ఎక్కుతూ పరలోకానికి వెళ్ళాలని దేవుడు నీకోసం నాకోసం నిచ్చెన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మన భూమి మీద ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ ఏదో జరుగుతుంది అనుకోమాకండి. బైబిల్లో ఏం చెప్పారు దేవుడు? ప్రతిదీ కూడా చూచా తప్పకోకుండా ఎగ్జాక్ట్గా జరుగుతుంది. అందుకే ఆదిమ సంఘం అపోస్తలుల బోధలో వారు ఎదిగారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘం కూడా అపోస్తలుల బోధలో ఎదిగితేనే దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు. ఈరోజు రకరకాల బోధలు ఉంటాయి. కొంతమంది ఇదే పరలోకం అని ఒక బోధ, కొంతమంది ఇదే ఇంకా రాకడ లేదు, ఇంకోటి లేదు, యుగ సమాప్తి లేదు, ఏమీ లేదు, రకరకాల బోధలు. వాళ్ళ ఇష్టానం దుర్బోధులు, కల్పనా కథలు. బైబిల్ చెప్తుంది దుర్బోధులు వస్తాయి, మిమ్మల్ని మోసపరిచేవారు వస్తారు, కల్పనా కథ చెప్పే బోధలు చెప్పేవారు వస్తారు. హల్లెలూయా. ఇలాంటి బోధలు ఉంటాయి కాబట్టి మీకు ఏ బోధ కావాలి? ఇప్పుడు అపోస్తలుల బోధ. చెప్పండి, ఏ బోధ కావాలి మనకి? అందరూ చెప్పండి, నోటి చెప్పండి, ఏ బోధ కావాలి? అపోస్తలుల బోధ ఏముంది? మొదటిగా మారు మనసు ఉంది. రెండోది ఏముంది? అపోస్తలుల బోధ బాప్తిస్మం ఉండాలి. అపోస్తలుల బోధలో కూడా ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అపోస్తలుల బోధ నాలుగోది ఏంటంటే మూర్ఖులకి, తరం వారికి మనం వేరే ఉండాలి. ప్రభువుని నమ్మిన వాడు, బాప్తిస్మం తీసుకున్న వాడికి, బాప్తిస్మం తీసుకోలేని వాడు తేడా కనపడాలి. ఐదోది దేవుని రాకడ కొరకు సంఘము సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఇది అపోస్తలుల బోధ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఈ మాట మనం ధ్యానం చేసుకున్నాం. మరొకటి తర్వాత అపోస్తలుల బోధ తర్వాత ఇంకేమన్నాడు చూడండి, సహవాసం. చూడండి, యోబు గ్రంథం 22వ వచనం. యోబు గ్రంథం 22వ వచనం. యోబు గ్రంథం 22వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోట చాలు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. మొదటిగా ఎగులుతుందంట సమాధానం. చెప్పండి, ఎగులుతుంది సమాధానం. ప్రసాద్ గారి కొట్టుకెళ్ళే 100 రూపాయలు సమాధానం ఇవ్వమంటిస్తారా? సీలు కొట్టుకెళ్ళే 100 రూపాయలు సమాధానం ఇవ్వమంటిస్తారా? గో షాప్కి వెళ్ళి 100 రూపాయలు సమాధానం ఇవ్వమంటిస్తారా?
ఈరోజు సమాధానం లేని కుటుంబాలు, సమాధానం లేని సంఘాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయనతో సహవాసం చేసిన నీకేమొస్తుంది? సమాధానం. రెండోది ఏమొస్తుంది? నీకు మేలు కలుగుతుంది. అందుకే ఆదిమ సంఘం చేసే పని ఏంటంటే అపోస్తుల బోధలో ఎదగడం. రెండోది దేవునితో సహవాసం చేసేవాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో పోరాటాలు మనకుంది. మన దేవునితో సహవాసం చేస్తేనే, దేవునితో స్నేహం చేస్తేనే, దేవునితో మనం నడిస్తేనే మనకు మన ఇంటికి సమాధానం ఉంటుంది, కృప కాపుదల ఉంటుందని వారు దేవునితో ఏం చేశారంట? సహవాసం చేస్తారు. చూడండి, మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేనికి పిలిచాడు మనల్ని? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసము. చెప్పండి, ఎవరితో సహవాసం? యేసు ప్రభుతో మనకు సహవాసం. ప్రభు నమ్మిన వారు చూడండి, మనం బాప్తిసం తీసుకున్న మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేయకపోతే చాలా భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, ఉపద్రవాలు, భయంకరమైన పోరాటాలు, భయంకరమైన పరిస్థితులు, అటు ఇటు కాకుండా, అటు చల్లగా లేకపోకుండా, ఇటు వెచ్చగా లేకుండా నులివెచ్చలైపోతాం. అందుకే ప్రభు నమ్మిన మనం దేవునితో ఏం చేయాలంట? సహవాసం. మనం పిలిచినందుకు ఆయన కుమారుడు తన సహవాసాన్ని పిలిచాడు దేవుడు. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, తర్వాత ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. తర్వాత మొదటి యోహాను 1:3 మొదటి యోహాను 1:3 మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడచ్చు, సత్యమును జరిపింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు దేవుని వాక్యం చదివిస్తూ 3వ మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని, వినే దాన్ని మీకును తెలియజేస్తున్నాం. మాతో కూడా మీకు ఏమవ్వాలంట? సహవాసం. రెండవది, దేవునితో సహవాసం గలవారు చెప్పుకుని చీకటిలో నడిస్తే వాడు ఎందుకంటే అబద్ధం ఆడిన వాడు, సత్యాన్ని జరిగింపకుండా వాడుగా ఉంటారు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచేలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. హల్లెలూయా. కాబట్టి అపోస్తులు ఆదిమ సంఘం చేసిన పని ఏంటంటే వారు ఎక్కువగా దేవునితో సహవాసం చేశారు. ఈరోజు ప్రభు నమ్మిన వారు ఎక్కువగా దేవునితో సహవాసం చేయట్లేదు, కానీ లోకముతో ఎక్కువ సహవాసం చేస్తారు. లోక సంబంధించిన ప్రజలతోనూ, లోక సంబంధించిన పనులలో బిజీ అయిపోతారు. ప్రభు నమ్మిన వారు దేవుడితో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆదిమ సంఘం అలాగుంది. ఈరోజు సంఘము ఎలా ఉండాలంటే అపోస్తుల బోధలో నడిపించబడాలి. రెండోది, దేవుడితో సహవాసంలో ఉండాలి. మూడోదిగా చెప్పాడు ఏమన్నా? రొట్టె విరుచుట ప్రతి నెల అవకాశం ఉంటే ప్రతి ఆదివారం దేవుని శరీరములో, దేవుని రక్తంలో పాల్గొంటున్నాం. చాలా మంది దేవుని శరీరం, రక్తం అంటే నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు, అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. దాన్ని ఎవరు అశ్రద్ధ చేయకూడదు. ప్రభువు నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. యేసు ప్రభువే చెప్పాడు, నేను ఆయన సిలువకి వెళ్ళే ముందు ఇదిగో ఈ రొట్టెలు ఎత్తుకొని ఇది నా శరీరం అనుకోండి,
ఈ ద్రాక్ష రసంలో నా రక్త వరుకుని మీరు దీనిలోని పాలు పొందుకొని అన్నారు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితేనే నిత్యరాజ్యాన్ని మనం ఏమవుతామంట వారసులం. అందుకే సంఘం ఎప్పుడు కూడా రొట్టె విరిచే కార్యక్రమంలో ఉండాలి. రొట్టె విరవబడాలి. ప్రతి నెలలో మనం తీసుకున్న ఆ రొట్టె విరవబడే విషయం పనిలో మనందరం పాలుగానేసుకోవాలి. చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు. ప్రారంభంలో ఒక కుటుంబం పరిచయమైంది. ఆమె అడిగేదమ్మా బాప్తిసం తీసుకున్నాను, మరి రొట్టె రాక్షసం పాలు పొందుకున్నానంటే ఎన్నో సంవత్సరాలైంది. దేనికి బాప్తిసం తీసుకున్నా నువ్వు దేవుని శరీరం రక్తం ఎందుకు పాలు పంచుకోవట్లేదు? నిర్లక్ష్యం. ఆమె అనుకుంది నేను బాప్తిసం తీసుకున్నాను కదా అనుకుని ఆమె ఫీల్ అవుతుంది. ఫీల్ అయిపోయి నేను తీసుకున్నాను కదా అనుకుని ఫీల్ అయిపోయి ఆమె వెళ్ళిపోతుంది. అనుకుంటుంది ఎవరితో చర్చకు వెళ్తలేదు, ఆయన శరీరం రక్తంలో పాల్గొంటున్నాడు. బైబిల్ చెప్తుంది ఒకడు ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతుంటేనే నిత్య రాజ్యాన్ని వారు ఏమంటారంట లేకపోతే వాడు వారసుడు కానేడు. అందుకే ఆత్మ సంఘం అపోస్తలుల బోధలో ఉంది, సహవాసంలో ఉంది. మూడవది ఏముందంట? రొట్టె విరచుటలో. నాలుగోది వాళ్ళు ఏం చేస్తారంట? ప్రార్థన చేయుటలో ఎడతెగకున్నారు. ఆమేన్. ఏం చేస్తారంటే ప్రార్థన చేయుటలో. చూడండి యేసు ప్రభు కొన్ని మాట చెప్పారు. 18 లోకాసు వార్త 18 వచ్చే ఉండవచ్చు. లోకాసు వార్త 18 వచ్చే ఉండవచ్చు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండువలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసు ప్రభువే చెప్పాడు, స్వయంగా చెప్పాడు మాట. మీరు విసుగక నిత్యము ఏం చేయమన్నాడు? ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మనం వాడుకున్న ప్రార్థన మన ప్రాకారం, ప్రార్థనే మనకి ప్రార్థన లేనిదే అరాజ్యం. ప్రార్థన. రెండోది దాంట్లో నేను మాట చూద్దాం. ఒకసారి ఎఫెసు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, ప్రార్థన చేస్తూ ఉండండి. సంఘంలో మనం వచ్చిన వారము, బాప్తిసం తీసుకున్న వారము ప్రార్థన చేయడంలో విసుగుపోవద్దు. ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. సమయం దొరికినప్పుడు ఏం చేస్తుండాలి? ప్రార్థన. కానీ లోకం చదువు ఈ రోజు ఉన్న క్రైస్తవం చదువు సమయం దొరికినప్పుడల్లా లోకంలో జీవించడం. కానీ ఎలా ఆదిమ సంఘం ఎలా ఉందంటే సమయం దొరికినప్పుడల్లా వారు ప్రార్థన చేయడంలో ఎడతెగతో ఉన్నారంట. మరొక మాట మనం చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6-7 చూద్దాం. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులను కావలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు సంఘానికి, ఫిలిప్పీ సంఘం, దేని గురించి మీరు చింతపడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవునికి చెల్లించండి. ఆదిమ సంఘం చేసిన పని ఏంటంటే వారు ఎడతెగక ప్రార్థనలో ఉన్నారంట. ప్రార్థనలో కూర్చొని సమయం మనకు వేస్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూర్చుని మనం ఎక్కడ మాట్లాడుకున్నా ఆ సమయం మనం వేస్ట్ అయిపోయింది. కాసేపు నవ్వుకోవచ్చు, కాసేపు సంతోషం ఉండొచ్చు, తర్వాత వెళ్ళేటప్పుడు తిట్టుకుంటాను, అరుచుకుంటాను అంటారు. కానీ దేవుని పాదాల దగ్గర మనం కూర్చుని సమయం దొరికినప్పుడల్లా, మనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని మందిరానికి వచ్చి, లేదా మన ఇంట్లో, మన గదిలో రహస్యంగా చూపుతున్న నీ తండ్రి నీకు ప్రతిపాదిస్తారు. కాబట్టి సంఘం చేయాల్సిన పని ఏంటంటే, ఆదిమ సంఘం చేసిన పని ఏంటంటే
వారు ప్రార్థన చేతిలో ఎడతెగక. ఈరోజు చాలా సంఘాల్లో చాలా మంది విశ్వాసులు ఏం లేదంటే ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోవడమే ఆశీర్వాదం రావట్లేదు. సపోజ్ నాకు అవసరం ఉంది, నేను చర్చికి రాను, మీరు బలంగా ప్రార్థన చేస్తారు. అసలు నాలో రోషం రాకోకుండా మీరు ఎంతసేపు చేసిన దేవుడు అంటే ఫస్ట్ ఆమె ప్రార్థన చేయండి. అర్థమైందా? నాకు అవసరం, సపోజ్ మీకు అవసరం, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు చర్చికి రాకపోకుండా నేను ఎంతసేపు ప్రార్థన చేసిన దేవుడు అంటే ఫస్ట్ మా అమ్మని ప్రార్థన. హల్లెలూయా. నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే అప్పుడు అద్భుతం జరిగింది. కొంతమందికి ఆ రోషం లేదు. నాకు కార్యం జరగాలి, నాకు వేరు జరగాలి, నాకు అద్భుతం జరగాలి, నాకు ఈ కార్యం జరగాలి, ఈ లోటు ఉంది, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఈ దీవెన కావాలి, నేను కూడా వెళ్ళి సంఘంతో కలిసి ప్రార్థన చేస్తానన్న రోషము ఈరోజు చాలా మందికి లేదు. హల్లెలూయా. ప్రార్థన సంఘముతో పౌరులు చెప్తున్నారు, మీరు ప్రార్థన విజ్ఞాపన విన్నపాలు దేవుడికి తెలియజేసి ఎప్పుడైతే విన్నపాలు దేవుడు తెలియజేస్తామంట అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయాలకు మీ తలంపులకు ఎలా ఉంటారంట? కావలిగా ఉంటారంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తేనంట మన మైండ్కి, మన హృదయానికి, మన మనసుకు చాలా నెమ్మది వస్తుంది. మీ హృదయాలకు, మీ తలంపులకు దేవుడు కావలిగా ఉంటాడు. కాపులు చెడు ఆలోచన మానేకోకుండా, చెడు తలంపులు మానేకోకుండా, లోక సంబంధం మీరు మానేకోకుండా ఆత్మీయంగా జీవింపు చేసేటట్టుగా చేస్తాడు. ఎప్పుడు అంటే ప్రార్థనలో కలిగితే. ప్రార్థన లేదే మనం ఏమి. ఈరోజు అవసరత ఉన్నవారి కన్నా లేని వారి కన్నా, అవసరం ఉన్నవారి కన్నా అవసరం లేని వారు ఎక్కువ ప్రార్థన చేస్తారు. అసలు అవసరం ఉన్నవారికి అవసరం కాదు, నాకు ఈ మేలు జరగాలి, నాకు అవసరం ఉంది, నాకు అద్భుతం జరగాలి, నేను వెళ్ళాలి దేవుని సన్నిధికి, నేను ప్రార్థన చేయాలి, నాకు ఈ మేలు కావాలని తృష్ణ, తపన, రోషం ఉంటుంది ఈరోజు విశ్వాసం. ఆ రోషం పంట ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అన్నాలాగా వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఏం చేసింది? రోధించి దుఃఖాక్రాంతురాలే ప్రభువును దర్శించు అనే ముద్దురాలైపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఆదిమ సంఘం ప్రార్థనలు ఎడతెగకున్నారు. మనం దేనిలో ఎడతెగకున్నాం? మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? మనం ఎంతసేపు దేవుల్లో ఉండగలుగుతున్నాం? ఒకసారి మనం చూద్దాం. మరొక మాట, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 ప్రతి విషయమందును పైన మాత్రం చదువుతాం. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఎడతెగక ప్రార్థన చేయండి. చెప్పండి మాట. ఎడతెగక అది ప్రశ్న. సాయంకాలం మబ్బు పట్టి సాయంకాలం వర్షం వస్తే ఏమంటారు? అది పోయేవారు కాదంట. సాయంకాలం చుట్టాలు పోరు, సాయంకాలం వచ్చిన వాన పోరు. అది వర్షం పట్టనే ఉంది. మన భక్తి కూడా ప్రార్థనలో నిత్యము ప్రార్థన చేస్తూ ఆదిమ సంఘం అలాగా తమ్ములు తాము సిద్ధపరచుకున్నారు ప్రార్థన చేయడానికి. ఈరోజు కార్యాలు జరగాలన్న సంఘములో, కుటుంబంలో, మన అక్కర్తలు, మన అవసరతలు, మనకి ఏది కావాలన్నా ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. వాళ్ళు చేసిన పని అదే. బోధలో ఉన్నారు సంఘం, 3000 మంది ఏ బోధలో ఉన్నారు? అపోస్తుల బోధలో ఉన్నారు. దేవునితో సహవాసం చేస్తున్నారు. తర్వాత నృత్యంలో ఉన్నారు. తర్వాత ప్రార్థనలో ఎడతెగకున్నారు. తర్వాత 4 చూడండి,
అపోస్తల కార్యము 2:46. మరియు వారు ఏక మనస్సులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె తెచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దైవొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఆదిమ సంఘం ఎలా ఉందంటే వారందరూ ఏక మనస్సులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మనస్సు? ఏక మనస్సు. ఏక మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఏ కుటుంబం ఏక మనస్సుతో ఉంటారో అక్కడ ఆశీర్వాదం, ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము నిత్యజీవం ఉంటుందండి. 133 కీర్తనలు ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, సమాధానము, అభిషేకము, ఐశ్వర్యము ఉంటుంది, సమృద్ధి జీవం ఉంటుంది. హల్లెలూయా. అందుకే సంఘం అంతా ఏం కలిగి ఉన్నారంటే ఏక మనస్సులై. ఆదిమ సంఘం ఎలా ఉందంట? ఏక మనస్సు. వాళ్ళలో భేదాలు లేవు, వాళ్ళలో చిన్న పెద్ద తేడా లేదు. ఈరోజు సంఘం కూడా ఎలా ఉండాలంటే ఏక మనస్సు. అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూర్చుంటారు. ఎప్పుడంట? ప్రతి దినం అంట. వారంటే ప్రతి దినము మందిరానికి వచ్చేవారంట ఏక మనసు. నలుగురు ఇద్దరు వస్తారంటే పక్కన మరా ప్రార్థన చేసుకున్నారా అని పక్కన తీసుకొచ్చి మందిరంలో కూర్చొని ఏక మనసుతో వారు ఏం చేస్తారంట? ప్రార్థన. చూడండి, కొంతమంది అయితే వాళ్ళందరికీ వాళ్ళే వస్తారు, కనీసం పక్కన కూడా పలకరించు. రా ప్రార్థనకి వెళ్దాం, రా చర్చికి వెళ్దాం, రా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా, రా బయలుదేరదా అని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. ఏక మనసు వచ్చినప్పుడు మనం ఆత్మీయంగా వెళ్ళేస్తున్నప్పుడు నలుగురిని ఆత్మీయులకు మనం ఏం చేయాలంటే తీసుకురావాలి. వారు ఏక మనసులే ప్రతి దినం దేవాలయం తప్పక కూడుకోవచ్చు. తప్పక వాళ్ళు ఏం చేస్తారంట? ఇక తప్పక అంటే ఇక వేరే ఇక కారణం లేదు, ఇక ఖచ్చితంగా కూడుకుంటారంట. ప్రతిరోజు సాయంకాలం కొద్దిమంది అయినా మందిరానికి వచ్చి ఏం చేస్తారంట? వాళ్ళు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఆదివారం రావడానికి తలప్రాణ కాంపౌండ్ చేస్తున్నారు కదండి. ఆదివారం మందిరం రావడానికి అసలు దేవుడు కొట్లాడుకుంటున్నారు, చాపు కొట్లాడుకుంటున్నారు. ఏదో ఒక సార్ రోగమన్నా వంశకాలన్నా ఏదో బాప్తీసులు తీసుకున్న వాళ్ళు ఆదివారం అని అంటే ఒక రోషం రావాలి. దేవుడితో కలుసుకుని దేవుడితో ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడు కలుసుకునే సమయం. అసలు ఆదిమ సంఘం ఎలా ఉందంటే ఆదివారమే కాదు, ప్రతి దినము కూడుకునే వాళ్ళంట. ఈ చివరి దినాల్లో అలా కూడుకోవాలి. పౌలు గారు మాట్లాడారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. కొందరు మారుకొనుచున్నట్టుగా మానక ఒకరికొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయము. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు పురికొల్పుకొనవలెనని ఆలోచించుము. హల్లెలూయా. కొందరు మారుకొనుచున్నారట. పౌలు గారు కూడా హెబ్రీ సంఘానికి హెచ్చరిస్తున్నారు. కొందరు మారుకుంటున్నారు. ఈరోజు బాప్తీసం తీసుకున్నవారు ఆదివారం, అసలు బాప్తీసం తీసుకుని ప్రభువు నమ్మిన వారు ఆదివారం ఎక్కడున్నారు తెలుసా? దేవుని మందిరం ఉన్నారు. కొందరు మారుకుంటున్నట్టుగా సమాజముగా కూడుకోవడం మీరు మానవద్దు. మారితే మీకు ఆశీర్వాదం రాదు, దీవెన రాదు, స్వస్థత రాదు, మీరు అనుకున్న కార్యాలు జరగవు. అందుకే పౌలు గారు స్పష్టంగా ఆనాడు పేతురు గారు ఆదిమ సంఘం చేసిన పని తెలుసా? వారందరూ కూడా సమాజం కూడా మానవ తప్పక మందిరంలో పాల్గొంటున్నారంట. ఎందుకు అంటే వినండి ఈ మాట, ఒకరినొకరు హెచ్చరించు. ఆ దినము ఏ దినము? దేవుని రాక. దేవుని రాక సమీపిస్తున్న కొద్ది
మరి ఎక్కువగా మీరు అలాగ చేయండి. ఎలా చేయాలి? దేవుని రాకడ వస్తుంది కాబట్టి మరింత ఎక్కువగా మీరు సంఘముగా కూడుకోవాలి. దేవుని రాకడ ఎప్పుడు వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నారు, మీరు వచ్చిన తర్వాత మన పని అని ఎవరికి ఇష్టం వచ్చిన పనిలో వాళ్ళు ఉంటున్నారు. అందుకే ప్రతి క్రైస్తవుడు ఒక తృష్ణ ఉండాలి, కోరిక ఉన్నది. ఏంటంటే నేను ఆయన రాకడలో ఎత్తబడాలంటే నేను దేవునితో సంఘముతో సహవాసము చేయాలి. ఈరోజు చాలా మంది సమాజముగా కుటుంబంగా మానివేస్తున్నారు. అలా మీరు మానవద్దు. అలా మానివేస్తే మీరు దేవుని రాకడలో ఎత్తబడలేరు. ఎప్పుడైతే ఆ దేహం ఆ రాకడ సమీప సూచన కొలది మరి ఎక్కువగా మీరు సమాజంగా కుటుంబంగా మానకోకుండా మీరు చేయండి. ఆదిమ సంఘం చేసిన పని అదే. ఏం చేశారు? వారు తప్పక ప్రతి దినం దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటింత రొట్టె విరుచుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇంటింత రొట్టె విరుస్తున్నారు. మీకు విషయం తెలుసా? సంఘం గ్రోత్ అవ్వాలంటే ఒక ఐడియా ఏంటి తెలుసా? ఇంటింత ప్రార్థన జరగాలి. ఇంటింత ప్రార్థన జరిగినప్పుడే దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో అని ఒక దైవజనుడు, ఆయన సేవ ప్రారంభం ఒక 10 మంది 20 మందితో ఈరోజు 10 లక్షల మంది సంఘం. ఎంతమంది? ప్రపంచంలోనే పెద్ద సంఘం. ఆయన చేసిన పనులు ఏంటి తెలుసా? ఇదిగో ఇంటింట ప్రతి ఇంటిలో ప్రార్థన జరిగేదండి. అయ్యా పాస్టర్ గారు, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, నేను నలుగురిని పిలుచుకుంటాను, మా ఇల్లు బరువు వారు పిలుచుకుంటాను. ఎవరో అన్యులైన ప్రభువుని ఎరిగిన వారు పిలుచుకునేవారు, ఈ దైవశుద్ధి వెళ్ళేవారు, దేవుని ప్రేమ ప్రకటించేవారు. ఈ వారం పైన వచ్చే వారం పైన వాళ్ళు దేవుని చేత పట్టబడేవాళ్ళు. కనీసం 10 మందిలో ఒక ఆత్మైన దేవుని మందిరానికి ఏమైందంటే చేర్చబడేది. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇంటింత ఈరోజు ఆ ఇంట్లో, ఈరోజు ఆ ఇంట్లో, లేదా ఈ నెల ఈ ఇంట్లో, ఈ నెల ఆ ఇంట్లో, అట్లా ప్రార్థన పెట్టి ఇప్పుడు అలా ప్రార్థన పెట్టగా జనమందరూ ప్రభువు నమ్ముకుని ఈరోజు 10 లక్షల మంది దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా. మన సంవత్సరానికి ఒకసారి కూడా ప్రార్థన పెట్టడం, సంవత్సరానికి ఒకసారి ప్రార్థన పెట్టమండి. ఇంత రొట్టె విరిచారంటే ఆదిమ సంఘం ఇంత ప్రతి రోజు కూడుకునే వాళ్ళంటే ఇంట్లో రొట్టె విరిచారు. నిజంగా మీకు సంఘం అభివృద్ధి కావాలని మీకు తపన ఉంటే, ఇప్పుడు నాకేదో తపన లేదు, కాపరైనా నాకేదో తపన, మీకు తపన ఉంటే కనీసం నెలకు ఒకసారైనా మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి. నెలకు ఒకసారైనా మీ ఇంట్లో ప్రార్థన పెట్టి నీకు తెలిసిన వారు నలుగురు పిలుచుకోండి. ఈ రోజు కాకపోయినా రేపైన వారు నిజంగా వారు రక్షణ పొందాలని నీకు ఆ తపన కృష్ణ కోరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైన వారు నమ్ముతారు, రేపైన వారు ప్రభుత్వానికి వస్తారు. హల్లెలూయా. మరి అప్పుడు ఏం జరిగింది? 40 వచ్చు ఆనందముతో నిష్కపట హృదయముతో ఆహారం పుచ్చుకొచ్చును. ప్రభు రక్షణ పొందుచున్న వారిని, ప్రభు రక్షణ ఎప్పుడైతే ఇంటింట ప్రార్థన జరుగుతుందో, ఇంటింట రొట్టె విరిచారో, ఎప్పుడైతే ప్రతిదినం దేవాలయం తప్పక కూర్చుని ప్రార్థన చేస్తున్నారో, దేవుని స్తుతిస్తున్నారో, అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో సంఘం ఏమైంది? ఇప్పుడు ఏమవుతుంది? సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎలాగా? ఇలా ప్రార్థన పెట్టడం ద్వారా అనేక మంది సంఘానికి ఏమవుతున్నారంట? చేర్చబడుతున్నారు. ప్రార్థన ద్వారా మనకి సంఘం అభివృద్ధి కావాలంటే మనం ఇక్కడే ఉంటే ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, మన ఇళ్లలో కూడా ప్రార్థన జరిగితే తెలియని వారు, ప్రభు నమ్మని వారు, ప్రభు ఎరగిన వారు నలుగురు పిలిచి వారికి మన దేవుని ప్రేమ చెప్పగలిగితే ఈ రోజు కాకుండా రేపైనా, రేపు ఒక వారం కాకపోయినా, ఒక నెల కాకపోయినా, 2వ నెల అయిన వారు ఖచ్చితంగా
ప్రభు